సరే ఇక పవన్ కళ్యాణ్ మంత్రి, అలాగే లోకేష్ గారు మంత్రి, ఇద్దరు మంత్రులే కాబట్టి ఎవరి పనితీరు బాగుంది అనేది మీ రిపోర్ట్ వచ్చింది? నారా లోకేష్, పవన్ కళ్యాణ్. అంటే ఎవరి మినిస్ట్రీస్ వాళ్ళకండి ఒక అడ్వాంటేజ్ మన లోకేష్ గారికి ఉండేది ఏంటంటే ఆయన నియోజకవర్గం అదే రెండు మంగళగిరిలోనే ఉంటారు కాబట్టి ఒక అడ్వాంటేజ్. పవన్ కళ్యాణ్ కొన్ని డిసడ్వాంటేజ్ అంటే పిఠాపురంలో గెలిచిన వ్యక్తి ఇక్కడ మంగళగిరిలో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా అక్కడ ఒక నెగిటివిటీ ఉంటుంది. లోకేష్ గారికి ఉన్న నెగిటివిటీ ఏంటంటే డీప్ మైనస్ నుంచి ట్రావెల్ అయ్యి ప్లస్కి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఈ జర్నీ హార్డ్ కోర్ జర్నీ. అంటే అందరూ కమెంట్ చేసి ఇతనేంటి చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏంటి ఇట్లా ఉన్నాడు, ఇతను రైట్ పర్సన్ కాదు కదా అన్న కాడి నుంచి ఇతనే నెక్స్ట్ కూటమి లీడ్ చేస్తే బాగుంటుంది, సిబిఎన్ తర్వాత లోకేష్ అనే మెజారిటీ ప్రజలు ఆమోదం పొందడం అనేది అంత నాట్ ఈజీ జర్నీ. అలాగే పవన్ కళ్యాణ్ గారి జర్నీ వేరు. అసలు కంటెస్ట్ చేసి ఇంత ఇమేజ్ నెంబర్ 1 హీరో అనుకున్నప్పుడు పార్టీ పెట్టి కంటెస్ట్ చేస్తే ఒక్క సీటు, ఆ ఒక్క సీట్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఈ జర్నీ తర్వాత మామూలు బ్యాక్ క్లాష్ అయ్యి మళ్ళీ రివైవ్ అయ్యి పోటీ చేసిన 21 గెలవడం చాలా, ఈ రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ జర్నీస్ ట్రావెలింగ్లో ఓవరాల్గా. అంటే వేరే సెక్షన్స్లో పక్కన పెడితే ఎవరి పనితీరు బాగుంది? పనితీరు స్టైల్ ఒక్కొక్కరిదండి. ఇప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్డింగ్లో మీకంటూ ఒక రిపోర్ట్ ఉంటుంది, అదే చెప్తున్నాను. స్ట్రక్చర్ బిల్డింగ్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి ఫస్ట్ స్ట్రక్చర్ బిల్డింగ్లో ఇన్వాల్వ్ చేశారు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వకముందు నుంచి స్ట్రక్చర్ బిల్డింగ్ కార్యకర్తలు ఎవరు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఫస్ట్ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ చూసుకోవడం సెక్షన్స్లో వీటిలో ఉన్నారు కాబట్టి అదే సెక్షన్ ఆయనకి అప్పగించారు, అది చూసుకున్నారు. దాని తర్వాత ఆయన మినిస్టర్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రక్చర్కి అడ్వాంటేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి స్ట్రక్చర్ బిల్డింగ్లో నెగిటివిటీ ఉంటుంది. ఆబ్వియస్గా తను ఇండివిజువల్ పోరాటాలు చేశారు కాబట్టి. బట్ ఆయనకి ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఏంటంటే ఆయన సమకాలికులు ఆఫ్ సిబిఎన్, అంటే ఏజ్ పరంగా కాకపోయినా స్టేచర్ పరంగా అది ఉంటుంది. లోకేష్ గారికి ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ స్టేచర్తో పోలిస్తే కంపారిటివ్లీ తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ లీడింగ్ ద పార్టీ, ఈ ఓన్ ద పార్టీ, తను స్టార్ట్ చేసిన పార్టీ. ఇక్కడ ఆల్రెడీ పార్టీలో తను సెకండరీ థర్డరీ ఉన్న రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు తీసుకుని, చంద్రబాబు గారి తర్వాత ఆయన ఫాలోయర్గా లేకపోతే కొడుకుగా ఆయన తీసుకున్నారు కాబట్టి ఆ ఇమేజ్ పర్స్పెక్టివ్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అడ్వాంటేజ్ లోకేష్ గారికి ఉండదు. స్ట్రైట్ ఆన్సర్.